అధికారానికి ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట. నమ్మించి ముంచటమే చంద్రబాబుకు తెలిసిన విద్య. రైతుల నుంచి రాజధాని వరకు ఎక్కడ చూసిన అక్రమాలే. చేసిన అక్రమాలను కూడా మరొకరిపై నెట్టే కుట్రలు. కాకినాడ సెజ్ విషయంలోనూ అక్రమాలకు పాల్పడిన చంద్రబాబు సర్కారుపై సిబిఐ ఈడీ విచారణకు డిమాండ్ చేస్తున్నారు రైతులు, వైఎస్ఆర్సీపీ నేతలు. సెజ్ భూముల విషయంలో కూటమి నేతలు చేస్తున్న ప్రచారాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు ఖండించారు. కాకినాడ సెజ్ భూసేకరణపై సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తో విచారణ జరిపించాలంటున్నారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. 2003 నుంచి ఏదైతే భూసేకరణ మొదలైనప్పటి నుంచి ఈ రోజు వరకు కాకినాడ SEZలో ఏం జరిగింది? రైతుల భూములు తాకట్టు పెట్టి 20 ఏళ్లుగా ఒక పరిశ్రమ పెట్టకుండా వీళ్ల భూముల్ని కారుచౌకగా కొట్టేసి 100 కోట్లు సంపాదించుకున్న పెద్దలందరి మీద సిబిఐ విచారణతో పాటు ఈడీ విచారణ కూడా జరగాలి. రైతుల భూములు తాకట్లు పెట్టిన కేవీరావు కానీ లేకపోతే ఇంకొక GMR సంస్థ కానీ వీళ్ళందరూ బయటికి రావాలి. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు తన గుత్తాధిపత్యంలాగా 1000 ఎకరాలు SEZకి దారాదత్తం చేసి ఆ భూముల్ని రైతులకి వెనక్కి చారిత్రాత్మకంగా ఇచ్చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం ఇవాళ చేస్తూ ఉన్నారు. ఇది ముమ్మాటికి మేము ఖండిస్తూ ఉన్నాం. కాకినాడ సెజ్ భూముల విషయంలో అప్పటి తుని ఎమ్మెల్యే యనమల రామకృష్ణ క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని ఆరోపించారు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. రైతుల భూములను 3 లక్షలకు, తన భూములను 30 లక్షలకు విక్రయించారన్నారు. స్థానిక రాజకీయ నాయకులు ఎవరన్నా సరే రైతులకు అన్యాయం జరుగుతుంది అంటే రైతుల తరపున పోరాటం చేస్తారు ఖచ్చితంగా. ఈ SEZకి ఈ కేవీరావుకి మొట్టమొదటగా భూములు రిజిస్ట్రేషన్ చేసింది స్థానిక శాసనసభ్యుడు యనమల రామకృష్ణుడు. ఇంకా సామాన్య రైతులకి ఇంకా దిక్కెవరు? వాళ్ళు కూడా భయపడి రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి వచ్చేసింది. ఇందులో మతలబ్ ఏంటంటే రైతులకి 3 లక్షలు, ఆయన తన భూములకి 30 లక్షలు చొప్పున క్విడ్ ప్రోకో కింద సెజ్లో శ్మశానాలే కాదు, పొంతలే కాదు, ప్రతి ల్యాండ్ కూడా ఆక్రమించుకుని చాలా లబ్ధి పొందాడు యనమల రామకృష్ణుడు. ఒకప్పుడు రైతులను నమ్మించి మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఏం ఆశించి కాకినాడ సెజ్ పై అసత్య ప్రచారం మొదలు పెట్టారని ప్రశ్నించారు మాజీ ఎంపీ వంగా గీత. రైతుల ఉద్యమాన్ని గుర్తించిన వైఎస్ జగన్ దేశంలో ఎక్కడా లేని విధంగా సెజ్ భూములు వారికి వచ్చేలా చేశారన్నారు. మొత్తం సెజ్ భూములన్నీ వెనక్కి వచ్చేస్తాయి, సెజ్ రద్దు అయిపోద్దంటే అందరూ నమ్మి అధికారం ఇచ్చిన తర్వాత వెనక్కి వచ్చి మీకు ఇంకో 2 లక్షలు ఇస్తాం, భూములన్నీ ఇచ్చేయండి అని వీళ్ళని బెదిరించి వీళ్ళని అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి స్టేషన్లో గంట కూర్చొని వాళ్ళని సెంట్రల్ జైల్లో కూర్చోబెట్టి అన్ని రకాలుగా రైతులను అవమానించి ఇన్ని చేసినా కూడా మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ సెజ్ నుంచి ఏం ఆశించి ఇవన్నీ కూడా లేనిపోనివి కల్పించి చేస్తున్నారు. భారతదేశం మొత్తం మీద ఏ ఒక్క సెజ్లో కూడా ఎవ్వరు కూడా వెనక్కి 1 ఎకరం కాదు కదా, 1 సెంటు కూడా వెనక్కి రైతులకు ఇచ్చింది లేదు. ఒక ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడం జరిగింది. జగన్ గారు చేసిన విధానం ఏ రాష్ట్రంలో ఎవరో ఈ సీఎం గారు చేసిన విధానంగా ఎక్కడ చేయలేదండి. అలాంటి సీఎం గారిని ఇప్పుడు ఇలాగా తప్పుడు ప్రచారంగా చేయడం అనేది చాలా తప్పని మేము రైతులందరూ ఖండిస్తున్నాం. కేవీరావు తమ భూములపై లోన్లు తీసుకుని తమ దగ్గరే కొనుగోలు చేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్రాక్సిమేట్ 8500 ఎకరం మీద మా భూముల మీదే లోన్ తీసుకుని మా పొలాలు కొన్నాడండి కేవీరావు అనే వ్యక్తి. బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే బ్యాంకుతో టైఅప్ పెట్టుకుని మా భూములు కొన్న తర్వాత ఎకరానికి 6 లక్షలు లోన్ తీసుకుని 3 లక్షలు రైతుకి ఇచ్చి మిగతా 3 లక్షలు అతను ఉంచుకుని మా డబ్బులతో వాళ్ళు ఎంజాయ్ చేసినమాట. సెజ్ భూముల కొనుగోలు విషయంలో టీడీపీ నేతలు చేస్తున్నవన్నీ అసత్య ప్రచారాలేనని రైతులు తేల్చి చెప్పారు. ఆర్థికంగా కష్టాల్లో ఉన్నవారు ఎక్కువ రేటుకు భూములు విక్రయిస్తే తప్పేంటని వారు ప్రశ్నిస్తున్నారు. అక్కడున్న సన్న చిన్నకారు రైతులు ఆర్థికంగా ఇబ్బందిలో ఉన్న వాళ్ళు అమ్ముతున్నారు. ఎవరికి అమ్ముతున్నారు? ఎవరికైనా అమ్ముతారు. మీరు వస్తే మీకు, ఎవరు వస్తే వాళ్ళకి అమ్ముతారు. చాలామంది ఇతరులు కొనుక్కున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళని భయపెట్టి ఎమ్మెల్యే గారు లేకపోతే ఇంకొకరు రిజిస్ట్రేషన్ చేసేట్టుగా మీడియాలో వస్తారు. భయపెట్టలేదే. భయపెడితే 40 లక్షలకి 50 లక్షలకి ఎందుకు కొంటారు? ఏమైందంటే భూమి నాది వదిలేశారు, నాకు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మీకు రిజిస్ట్రేషన్ చేస్తానండి, నాకు మీరు ఇంత ఖరీదు ఇవ్వండి అంటే కొనుక్కున్నారు ఎవరైనా కానీ. అది బలవంతం అవుతుంది. కాకినాడ సెజ్ భూముల విషయంలో కూటమి సర్కార్ చేస్తున్న తప్పుడు ప్రచారానికి రైతులే చెక్ పెట్టారు. ఈ విషయంలో జరిగిన అక్రమాలపై సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో తమ తప్పును వైఎస్ఆర్సీపీపై రుద్దే ప్రయత్నం చేసిన కూటమి సర్కార్ ఇరకాటంలో పడింది.